వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మనల్ని కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండగా మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. దోస్తులు, మీకు తెలిసిన కంటెంట్ ఏమైనా ఉంది అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము 2-3 డేస్ లో ఆ కంటెంట్ వీడియోని తీసుకొస్తామని చెప్పినాం కదా. ఇంకా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకా మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏముందో కింద కామెంట్ చేయండి. నిన్న మొన్న చేసిన వీడియోస్ అయితే ఏం సపోర్ట్ వచ్చింది ఇలా మీ నుంచి. మస్తు అంటే మస్తు సపోర్ట్ చేసిర్రు. ఇంకా ముందు ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి. మేము ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపించదు కాబట్టి ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టకుండా అస్సలు ఒకరి చిన్న లైక్ మాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇలా కొత్తగా మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద నా గంట సింబల్ చూస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ షాపోడు ఎక్కడ పోయింది కదా, పొద్దు పొద్దుగల దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చుంటాడు. అలా ఉండడు పీకడు, ఎక్కడ పోయిండో ఏం కథను. అరే బక్కమ్మ, ఆ దుక్నపోడు లేడే, మస్తు పనులు ఉంటాయి ఆయనకు. ఇక్కడ కూరగాయలన్న తీసుకోవద్దురా. ఎక్కడ పోయిండా కాలెస్స అన్ని అమ్మాయి గల పిల్లగాని లేకనే పొద్దుగలనే దుక్నం తెరిచి కూర్చుంటాడు అనుకుంటే దుక్నంలో ఉండడు చేయడు. ఆవు గాని ఏమేం కూరగాయలు ఉన్నాయా కానీ కూరగాయల పాసులదండు. ఏం కూరగాయలు తీసుకోబుద్ధి అయితే లేదు, తినబుద్ధి అయితే లేదు అమ్మ. నోటికి ఏ కమ్మ కొడతలేదు పాటు. అవును చెల్లె, అందరు కథ అట్లనే ఉంది. ఇక ఏం చేస్తామే, ఏదో ఒకటి తీసుకోవాలి, వండుకొని తినాలి కదా, తప్పుతా అది. రోజు చికెన్ మటన్ కొనుక్కోవాలంటే మన నుంచి ఏడైతే చెల్లె. అవునవునక్క, అది ఇట్లా కరెక్టేను. అవు గాని పెంటమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందానే? ఏమో అక్క, గా పూరం గురించి నాకేమేరక. అయినా పెంటమ్మల జోలి పోవద్దు తల్లి, అది పెద్దగా అయ్యాలిది. ఓ అమ్మో, ఏమైనా తెలిసిందనుకో అది పంచాయతీ వస్తుంది అక్క ఇంటి మీదకి. అందుకే దాని జోలి నాకెందుకని నేను అస్సలు పట్టించుకోను. అవు గాని ఏమైంది, నీకేమైనా ఎరకైందా ఎట్లా? అయ్యింది చెల్లె. పోరగాడు ఎంతుండే ఏమైనా ఫోన్లు పొక్కలు ఆ చెట్ల కింద కూర్చొని ఫోన్లే మాట్లాడుతుండు. ఓయమ్మ పెంటమ్మ అందరికి సఖీలు చెప్తాడు గాని ఇంట్లో కొడుకు ఏమేం చేస్తుందో దానికి ఎరకలేదా అని మందందరి మీద పడి చేస్తుంది. కొడుకుని చక్కగా పెట్టుకుంటే ఏం రోగం దానికి? అమ్మో అంతేనా అక్క? నిజంగా పెంటమ్మ అంత బదిమాసిది ఏడు ఉండదు. ఇక కొడుకుని చూసుకొని ఏం మురుస్తుంది అక్క, నాగాకుండి కొడుకు అన్నట్టు మురుస్తుంది. కొడుకు కొల్లయ్యా ఏం కుంపల నుంచేది నాకు ఏం ఎరకలేదు. తల్లి తగ్గట్టు కొడుకు మంచిగా దొరికింది పోవేదానికి. దాని ఇజ్జత్ తీస్తానికి వాడొక్కడైతే మస్తు మస్తు అవుతుంది. గాని ఏమైనా లవ్వు కొవ్వు ఏమైనా నడుస్తుందా అక్క మరి పోరగానికి? ఎవరితో మాట్లాడతాడంట? మనూర్దేనా పోరి? అమ్మో మనూరోళ్ళు కాదు చెల్లే, మనూరోళ్ళు ఉంచుకుంటే ఏమైనా బతకనిస్తారా పెంటమ్మను? వీళ్ళకు తాళం వేసి ఇల్లు తలగబెట్టి పోతారు. మనూరోళ్ళు ముందే మంచోళ్ళు కాదు. ఆ పెంటమ్మల అమ్మగారింటి కాడ పిల్లగాని అమ్మమ్మోరింటి కాడనంట ఒక పోరే అంట. ఈయనకంటే 2 సంవత్సరాలు పెద్దనైనంట. అది దాన్ని ఉంచుకుందంట, ప్రేమించిందంట, పెళ్లి చేసుకుంటాడంట. చెల్లె లేపుకొని వస్తాడంట చూడు ఈ 4-5 దినాలల్లా. పెంటమ్మ పని అడిగినట్టయితది. ఓ అమ్మో, అంతకాడికి అయిందా అక్క? నాకైతే ఎరకలేదు తల్లి. ఇక నువ్వు ఊరందరు ముచ్చట్లు అడుచుకుంటావు కదా, గీడ కూర్చొని కూరగాయలు అమ్ముతావు, వాళ్ళు వీళ్ళు వస్తారు, నీకు అన్ని ముచ్చట్లు చెప్తారు కాబట్టి ఎరకయింది. ఇక నాకు ఒకటి చెప్తాడు అక్క, నన్ను పట్టించుకునేటోడే ఉండడా? అయినా నాకేం అవసరం తీ ఆమె గురించి. ఆగో యాగిల్నే ఉంది పెంటి, అట్లా తెచ్చి నడుచుకుంటూ వస్తుంది చూడు. కూరగాయలకు వస్తుందో మరి సామాన్ తీసుకొస్తాను దుఃఖం మీదకి వస్తుందో. అగో రుయ్య తిప్పుకుంటూ వస్తుంది చూడు సోకులు ఆడి. అవునమ్మా, కొడుకు గంట పెద్దగా అయినాక ఏం సోకులు పడుతుంది, అట్లా సోకులు పడుతుంది. కట్న శిర ఎన్నడూ కట్టంగా చూడలేదు దీన్ని. అయ్యో ఇదేంటి గింత దూరం ఈ దుఃఖం కోసానికి వస్తే ఈ దుఃఖం పోడు ఎప్పుడు ఉండడు, ఎక్కడ వస్తాడో ఏమో. గంట పని ఏముంటది, దుఃఖం చేసేసుకుంటాడు. ఇంట్లో పోయి అరల వంటట్టుంది ఈ పాడుగాను. ఏడబోయి తెచ్చుకోవాలి, మళ్ళా ఆ దుఃఖం కడిపోవాలంటే నడిచి నా కాళ్ళన్నీ గుంజి పాడైతాయి. మా ఊడి జిల్లలు లేచి పోరా, శనగపప్పు తీసుకురా పోరా, ఏమైనా వేసుకుందామనంటే ఆడు మచ్చం లేవకపాయ్. ఇప్పుడు నేను అంత దూరం ఎప్పుడు నడవాలి, ఎప్పుడు తీసుకోవాలి? లేడు పెంటమ్మా, దుఃఖన పైన ఆయనకు 10 పనులు ఉంటాయమ్మా. అవన్నీ అడుచుకొని వచ్చేసరికి 10 అవుతుంది. కానీ జరా కూరగాయలన్నా తీసుకొని పోదురా. ఉత్తగానే మళ్ళీ ఏం పోతావు? అరే నేను కూరగాయల కోసం రాలేదు, కూరగాయల కానీ వస్తే చక్కగా నీ దగ్గరికి వస్తున్నాయి కదా, సామాన్ కోసం అని వచ్చిన. ఈ దుఃఖ పోడేమో ఎక్కడ వచ్చిందో ఏం కదను కదా. నా కూరగాయలు వద్దు ఏమొద్దు, నేను పోతున్నామ్మా, నాకు టైం లేదు. దీని పాడుగాను దీని రుబాబుల మన్ను పోయే ఎంత రుబాబుని చూసేలే దీనికి. కూరగాయలు వద్దక్క మరి ఇంట్లో ఉన్నాయని మంచిగా చెప్తలేదు. వద్దు నేను కూరగాయల కానీ వచ్చిందా లేకపోతే తక్కువ వస్తుండే అని ఎంత రుబాబు మాట్లాడుతుంది చూడు. జరుండు 4-5 దినాలు అయితే నీ తిమ్మిరి తీస్తాడు నీ కొడుకు. అమ్మా ఓయమ్మా, ఆగు ఎవడ్రా? అమ్ము గీరాకొచ్చినావు. దాదా ఏంటి బిడ్డ, ఏం అవసరం ఉంది?
ఏం లేదే, జర 100 రూపాయలు అవసరం ఉంది, నేను పట్నం దాకా పోయేస్తున్నా, ఇయ్య రావే, కిరాయిలకు లేవు. అమ్మో ఇప్పుడు శాతం అయితే నాదిరా 100 రూపాయలు తీసుకోవనిక. ఇప్పటిదాకా లేవు బిడ్డ, జర అర్ధ శనగపప్పు రేపోరా దుఃఖం మీదకి పోయి అంటే నాకు శాతం అయితే లేదమ్మా, నేను బాలంతలైనా అన్నట్టే చెప్తివి. లేవకుండా మచ్చం బంటివి. ఇప్పుడేమో అవసరం ఉందమ్మా, నాకు 100 రూపాయలు ఇవ్వాలి, పట్నం పోతున్నా అంటున్నావు. పట్నం పంగలు ఎవరి వీకపోతున్నావురా? ఎవరికి ఫోన్ చేసింది చెప్పిపోయి నీకు? అరే మా దోస్తుగాళ్ళు మేమందరం కలిసి పట్నం పోతున్నామే, పట్నంలో సినిమా చూస్తాను పోతున్నాము. ఇక టికెట్ పైసలు అవి ఇవన్నీ ఖర్చులు మా దోస్తుగాలే పెట్టుకుంటామన్నారు. ఇక కిరాయి పైసలు అన్న నా దగ్గర ఉండాలి కదని, అందుకే జరిగి అమ్మ డబ్బు నా టైం లేదు, బస్ టైం అవుతుంది. ఈ అవ్వ శాతగాన్ని ఒక చెప్పు. టికెట్ పైసలు అవి ఇవి దోస్తుగాలు పెట్టుకుంటారంటే మరి నువ్వేం తీస్తావురా? ఇంత ఎత్త అయ్యవు చూస్తాను పొట్టి ఉన్నావు కానీ నీ ఈడెంతరా? అదో ఇదో పని చేసుకుంటే కదా ఇన్ని పైసలు వస్తాయి. నీ ఖర్చుల కన్నా నీ పిల్ల తీస్తానికి వస్తాయి కదా, ప్రతి దానికి అమ్మకి చేద్దాపుతావు. మా దోస్తుగాలు పెట్టుకుంటారని ఇంకా సిగ్గు లేకుంటే ఎట్లా చెప్తుండే సూర్యుడు. అరే మళ్ళీ వచ్చినాక విరుదు కానీ దండం పెడితేనే 100 రూపాయలు ఏమన్నా 500 600 అడుగుతున్నానా? 100 రూపాయలే కదా గవ్విస్తాను, ఇట్లా 10 మాటలు ఆలోచిస్తున్నావు. అబ్బో పుణ్యానికి వచ్చిన పైసలు అయ్యా, పుణ్యానికి వచ్చినాయి అని ఆలోచించకుండా ఉండాలా? 10 మాటలు ఆలోచిస్తున్నావు అని అంటున్నావు. నువ్వు తెచ్చిస్తున్నావు అని అయ్యా తెచ్చిస్తుందా? ఇంత ఖర్చు అంతా ఇలా తీయాలన్నాయే, అవ్వ ఇవో ఖర్చులకు ఇయ్యాలన్నాయే. పుణ్యానికి ఇస్తున్నట్టే మాట్లాడుతున్నావు కదా. ఈ అవ్వ నిన్ను అడిగిందే తప్పే తల్లి. నాయన మబ్బులు లేచిపోయిండు, లేకుంటే నాయన దగ్గరనే ఆడుకుంటుండే గాని. ఇస్తావా ఇవ్వవా చెప్పు, నాకు 2 నిమిషాలలో కావాలి, ఇస్తే లేకుంటే లేదు. ఊకే బట్టలు అనిపించుకుంటున్నావే నడి రోడ్ల అందరి ముందు. అబ్బో రుబాబుకి అయితే ఏం తక్కువ లేదు, ఇక వాటికి తీసుకొని పో. మళ్ళీ ఇట్లా అడిగినా అనుకో బిడ్డ, ఇక చూడు చెప్పు తీసుకొని కొడితే ఏమనుకుంటున్నావు. మా అమ్మ మంచిదిరా నాయన, అడగంగానే తిట్టుకుంటా బాగానే ఇచ్చింది. సరే సరే అమ్మ, ఇక రేపు పొద్దుగాల కలుస్తా పట్టు నీకు. ఆగో అదేంద్రా సినిమా అయిపోగానే వస్తానంటారు కంటే పొద్దుగాల కలుస్తానంటున్నావు. ఏమైందిరా, ఎక్కడ పోతున్నావు? సినిమాకి కాదా ఇంకెక్కడ పోతున్నావా? ఎట్లా? ఈ అవ్వ నోరు జారన్న. సరే సరే జంపు. అదేంటి పిలిచిన పలకకుండా మా పోయిండు. నోరు జారి ఇట్లా అన్నట్టుండు, పొద్దు కంగొస్తామా అనుకుంటా, రేపు పొద్దుగాలు వస్తాను అనుకుంటా పోయిండు. ఆయన పట్నంలో ఉంటాందుకు ఎవరు పాటు. పొద్దు కంగ లేట్ అయినా సరే దోస్తు వాళ్ళందరికీ ఇంట్లోకే చేరుకుంటారు పా. ఈ పెంటి పెద్ద ఎడ్డి మొకందే, దానికి అన్ని ఎరుకున్నట్టే యాక్షన్లు చేస్తుంది కానీ దానికి ఏం తెలియదు పీకదు. అగో కొడుకు ముంచి 100 రూపాయలు తీసుకొని పోయిండు. ఇక ఆ లవర్ కోసం కవర్ కోసం పోయినట్టుండే. ఏమేమి ఇప్పించుకొస్తాడో దానికి, ఎక్కడెక్కడ తీసుకుపోయి తిప్పించుకొస్తాడో సినిమాకు షికార్లకు. దోస్తు వాళ్ళు ఎంబటి పోతున్నా అక్కడ పోతున్నా అని అంటుండు. ఇంట్లోకెళ్ళి దీని పైసలు గిట్లా అల్మార్లు ఆడిన పైసలు గిట్లా తీసుకొని పోయినా దిక్కులేదే ఈ పొట్టోడు అసంటోడే. ఇదేమో నా కొడుకు మంచోడు, అమ్మ నా బంగారు కొండ అని ఊరందరికి డబ్బు సాటించుకుంటది. జరుండు అన్నీ ఏదాకా నీకు ఏం ఏరుకుండయి, ఎరుకైనాక ఏం చేయలేవు. ఈ శనగ పప్పు కానీ 100 రూపాయలు ఎంట పెట్టుకొని వస్తే ఆ 100 రూపాయలు అడిగి వీక్కొని తాయే కదా. అయినా పోతే ఉంటి, అంతమంది దోస్తాన ముందట ఏం చేత 1 రూపాయి లేకుంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు, ఇజ్జత్ పోతుంది. అమ్మో నా కొడుకు ఇజ్జత్ పోవద్దు తల్లి, బాగా ఇచ్చిన పాటు 100 రూపాయలే కదా, పోతే పోని, నా కొడుకు కంటే ఎక్కువనా? ఏది పోయిందా అక్క? పోయింది చెల్లె పాస్ మల్లది. నిజంగా కొడుకు మీద మస్తు ప్రేమ గురిపిస్తట్టుంది కదా, ఏదో మీ మాట తిడుతుంది గాని. వాళ్ళ కొడుకు ఏమన్నాడు, రేపు పొద్దుగాలు వస్తానే అని అన్నాడు. రేపు పొద్దుగాలు వస్తాడో పొద్దు కంగొస్తాడో అమ్మ. దోస్తు నెంబర్ సినిమా పోయినట్టు కొడతలేదు నాకైతే. ఏదో పని మీద మంచిగానే బగ్గా పని చూసుకునే పోతున్నాడు. దీనికి తన్నట్టు అయిపోతుంది లాస్ట్ కు. అయ్యో దేవుడా, గంట దూరం పోయి ఉత్తగానే ఊలాడుకుంటూ వచ్చిన బతుక అయిపోయింది కదా. అయ్యో పాడ, ఇంత కూరగాయలన్నీ ఏం లేవు. ఇన్ని టమాటాలు అన్న తెచ్చుకోకపోతే టమాటా సార్ అన్న వేసుకుంటుంటే. అయ్యో పోసి కూరగాయలు తీసుకుని రావే అని అడిగింది. పోయి 2 టమాటాలు తీసుకున్నా అయ్యే పోతుండే. ఏ పని కాకుతాయి, పని పాడుగాను. ఏం చేయాలి ఇప్పుడు, ఏం కూర వేసుకొని తినాలి? ఆకలి మస్తుగా అవుతుంది. అదేంటి మా అమ్మ గింత పొద్దుగల ఫోన్ చేస్తుంది, ఏం పని ఉందో. హలో అమ్మ, బాగున్నావానే? బాగున్నా బిడ్డ. నాకేంది, ఏం రోగం వచ్చి పాడైతలేదు కదా, మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? అయ్యో అదేంటి ఎన్నెల్లేంది అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది గంట బాధ, నీకేమొచ్చింది? ఏం చెప్పమంటావు బిడ్డ, నీ కొడుకు మొన్ననే వచ్చిండు, మళ్ళీ ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తూనే ఉండు. ఏమైంది పిల్లగా గిట్ల వచ్చినావు? మీ అమ్మకి చెప్పొచ్చినావు అంటే మా అమ్మకి చెప్పి రాలే, ఏం రాలే. ఆయన అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వస్తే ఏమైతుంది, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. ఆయన వచ్చిన సంగతి మా అమ్మకి చెప్పగాని ఈ నెల 15 రోజుల సంది రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తున్న బిడ్డ. నీకు చెప్పుదాం అని మర్చే పోతున్నా. మళ్ళీ ఇప్పుడే వచ్చిండు బిడ్డ. వచ్చి బయట గేటు ముందట కూర్చుంటుండు, ఫోన్ మాట్లాడుతుండు, అక్కడ ఇక్కడ చూస్తుండు. ఏం చేయాలి చెప్పు, తిన్ను పిల్లగా లోపలికి రా. బయట ఏం కూర్చుంటావు, రోజులు మంచిగా లేవు. ఎవరన్నా అనుమానం పట్టగల్లా అనంటే నా మాట వినకుండా అన్నీ కూర్చుంటుండు. ఏం చేయాలి బిడ్డ నీ కొడుకుతోని? జర నువ్వన్న చెప్పరాదు మమ్మీ ఫోన్ చేసి. అయ్యో ఇంకేం రోగం పుట్టిందే గాడికి వచ్చిండు? దోస్తానం బట్టి సినిమా షికార్లకు పోతాను వచ్చిండు బయటికి.
అరే మా ఇంటికి వచ్చినాడు, జరుండు జరుండు ఫోన్ చేస్తా. ఆయన అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు పోతే ఏమైతుంది గాని నెల 15 రోజుల నుంచి రోజు వస్తుందా. అదేంటి మరి నాకు ఒక్క మాట ఏ పప్పాయి అన్నిందాల ఏ ఉన్నా సరే నాతో చెప్పుకుంటాడు గాని మరి అమ్మమ్మ ఇంటికి పోతున్నానే, అమ్మమ్మ అడిగింది, అమ్మమ్మ దగ్గర పోయి నాకు కలిసినా అని ఒక్క మాట చెప్తలేడు. సరే సరే జరుండు జరుండు, ఆయన ఏదో శేఖలు పడుతున్నట్టుండే, నాకు అర్థమైతలేదు గాని సరే సరే నువ్వు మెల్లగా తెలిసి తెలియనట్టు బయటికి పోయి నిలబడి చూడు. ఎవరి దిక్కు చూస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు జర కనిపెట్టే, నేను ఫోన్ చేసి అని పని చేస్తా గాని. గతనే గతనే బిడ్డ, ఇంటెదురుగా రమేష్ గాడు లేడు. ఇక ఆమె బిడ్డే చాలా అందంగా ఉంటది, కానీ నీ కొడుకు కంటే 2 సంవత్సరాలు పెద్ద బిడ్డ. గా పోర్నే చూస్తున్నట్టు నాకు అర్థమైతుంది. ఆ పోరు ఏమైనా ఎన్నడు రాదు మా ఇంటికి. ఈ పిల్లగాడు మా ఇంటికి ఏమంటూ వస్తుండో గప్పటి సంది అవ్వ ఏం కూర వండినవు ఏం పువ్వు వండినవు అని అరుచుకొని పోతుంది బిడ్డ. గందుకే ఆ పోరు మీదనే డౌట్ వస్తుంది. అలా ముందే మంచోడు కాదు బిడ్డ, జర చెప్పమ్మా నీ కొడుకుకు. ఓ అమ్మో, రమేష్ కనిపిద్దా నానే, అది ముందే మంచిది కాదే, అది పెద్ద బద్మాషిది. ఇక రమేష్ గాడు మంచోడో చెడ్డోడో గాని ఆమె పిల్లమైతే ఇంకా ఊర్లు పోతుంది. ఓ అమ్మో, దాని జోలికి పోవద్దు తల్లి. వీడు ఏమన్నా కలిసి శాతం చేసిందనుకో, అది ముందుగా ఎవరితో పంచాలు పెట్టుకోదు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి పోయి ఒక్కంత వలగొట్టిస్తుంది. అప్పుడు నా కొడుకు బతుకు నా బతుకు ఏమైతుంది. వీడు గిసొంటి శాతం చేస్తుండు, ఎవరిని ఆగం చేస్తానుకు, ఎవరిని బదలం చేస్తానుకు, నిజంగా చూసానుకు గిట్టత లేడు కానీ గిసొంటి శాతం ఇట్లా నేర్చిందా అనేడు. ఏమో బిడ్డ, నాకైతే ఎక్కడ అర్థమైతలేదు. ఈ ఊర్లో నేను ఒక్కదాన్ని నిమ్మలంగా బతుకుతున్నాను అనుకున్నా, ఆ ఇంత ఇట్లా బతకనిస్తట్లేడు బిడ్డ నీ కొడుకు. నన్ను ఇలా ఊర్లకేంచి ఎరగొడతచ్చే ఊరోళ్ళందరూ కలిసి నీ మన్మడు ఏం పనులు చేస్తుండమ్మా, మంచిగా ఉన్నాయి అది పనులని. నా ఇజ్జత్ తీస్తే మన ఉంటది ఆ బిడ్డ, నా ఇజ్జతి. అయ్యో నిజంగా మనకు ఎంత మంచి పేరుండే ఊర్లా, ఈ ఇజ్జత్ తీస్తానికి వచ్చినట్టుండు. జరుండు జరుండు ఫోన్ చేసి మాట్లాడతాంతో ఏమనుకుంటుందో, ఏం కథలు పడుతుందో. 100 రూపాయలు తీసుకొని పోయిండే నా దగ్గర. ఆ దోస్తులు ఏమో బయటికి పోతున్నామనంటే తిట్టుకుంటా తిట్టుకుంటా 100 రూపాయలు ఇచ్చి పెట్టిన. ఇంకేం రోగం పుట్టి పాడైందే, గాల్లే దొరికిరా, ఆడి ముందే మంచోడు కాడు. ఆగో ఏమో బిడ్డ, ఇంతసేపు బయటనే కూర్చుండు. అన్నమన్న దిందురా పిల్లగా, ఉడుకుడుకు బువ్వన్యా నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చేసినానంటే జరుండు జరుండమ్మమ్మ, జరైనక తింటేగాని ఆకలి అయితే లేదు మా ఇంటికాడ, ఇప్పుడే తినొచ్చినా అని అన్నాడు. ఈ బట్టబాజు మొక్కల చెప్పు, ఈడు ఎప్పుడు బువ్వ తినడే, నేను ఎప్పుడు బువ్వ కూర వండినా. ఆగో ఇప్పుడు బువ్వ వండినా, ఇక కూర జరైనక ఏరామని ఊకున్నా. ఈ నవద్దాల మొక్కల చెప్పు, గిరిగిట్లా తయారైండేమి, బయటికి పోవే జరా, ఏదో ఒక చెప్పు, ఇంట్లో తీసుకురాపో. ఆగో బయటనే ఉన్న బిడ్డ, గింతసేపు గేట్ కానే కూర్చుండు, ఇప్పుడు మట్టు మాయమైంది కదా, ఎక్కడ పోయిండో ఏమో గాని. చేతులనేమో పెద్ద సెల్ ఫోన్ ఉంది, ఆ జేబులోనేమో కట్టలు కట్టలు పైసలున్నాయి బిడ్డ. ఏడికేం తెచ్చుంటాడు. అదేంటి నా దగ్గరనే 100 రూపాయలు ఆడుకొని పోయిండు, ఆ జేబులో కట్టలు కట్టలు ఉన్నాయా. మరి ఎక్కడివి పాడైనాయి పైసలు. అయ్యో దేవుడా, మొన్న పొదుపు సిటీలో 20,000 అప్పు తీసుకుని ఉంటే అక్కడ కట్టేది ఉందని అవి ఇట్లా చీరల కింద పెడితే తీసుకొని పోయిండా ఏంది. జరుండి జరుండమ్మా, నేను చీరల కింద పైసలు ఉన్నాయో లేవో చూస్తా. ఓయమ్మో ఏం చేయదును. ఎక్కడ పోయిండే మరి, లేడా. లేడు లేడు బిడ్డ, వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యాల పిల్లని తోలాడుతున్నట్టు. ఓయమ్మో నాకు మస్తు బూలైతుంది తల్లి, ఈ ఊర్లో బతకనిస్తట్టు లేడమ్మా నీ కొడుకు, నన్ను సంపుతట్టే ఊరు ఇల్లు నన్ను. అమ్మా నువ్వేం భయపడకే, సప్పుడు తట్ట ఏం తెలియనట్టు ఇంట్లో వండుకోపో, ఎవడేం చేసుకుంటాడో చూద్దాం గానీ పోపో లోపలికోవే, బయట ఉండకు, మళ్ళీ నీ మీద డౌట్ పడగల. సరే సరే బిడ్డ మంచిది. ఓయ్ అమ్మో, జేబులో కట్టలు కట్టలు పైసలు ఉన్నాయంట, ఇంకా చీరల కింద పెట్టిన పైసలు ఇట్లా తీసుకొని పోయింది అయ్యండి. ఏమైంది దబా దబా వస్తున్నావు, ఏదో టెన్షన్ మీద ఉన్నట్టు నువ్వు, ఏమైంది? ఏం చెప్పమంటవయ్యా, మొన్న మా పొదుపు సీట్ల 20,000 అప్పులేక తీసుకురాలేదా, గల గట్టేది ఉందని. ఆగో ఆ 20,000 మచ్చంగా అనిపిస్తలేవు, మానవుడు చీరల కింద పెట్టిన పైసలన్నీ తీసుకొని పోయినట్టుండయ్యా. ఏం చేయాలి ఇంతోని. అయ్యో నా గౌరాల కొడుకని చిన్నప్పటి సంది గౌరవంగా పెంచితే ఇప్పుడు నాకే తన్నట్టు చేసింది కదా. ఏం చేయాలి ఈ దొంగ బాడుకోతోని. ఏ ఊకోవే, ఆడెందుకు తీసుకుపోతాడే, ఆని మీద ఎందుకు ఎత్తేస్తున్నావు, ఆమెకు అసొంటి పనులు రానిరా, ఊకో. నువ్వు ఏడబెట్టినవో ఏం కథను చక్కగా చూసుకో, ఆలోచించుకో, ఏడబెట్టినవో. నేను చక్కగానే ఆలోచించి చెప్తున్నాయ్యా, నేను నా చీరల కిందనే పెట్టిన, బట్టల కింద పెడితే ఎవరు చూడరు అనుకున్నా గానీ మన ఇంట్లో ఎవరు తీస్తారు. ఇన్ని రోజుల సంది ఇన్ని పైసలు ఉంటున్నాయి కానీ ఎవడొక్క రూపాయి ముట్టకపోయే, ఈ పైసలు ఎట్లా పోతాయి అని అనుకున్నా గానీ ఈ చెట్ల పని అయి ఉంటదయ్యా. ఈడేదో కథలు పడుతుంది, ఈ మధ్యలో మనకు ఎరుకుంటలేదు గానీ. ఎందుకే ఏమైంది, నాకైతే ఎన్నడూ డౌట్ రాలేదు, ఎందుకు ఏమైంది? ఏమో అయ్యా, ఏమైనా మా అమ్మోళ్ళ ఇంటికే పోతుండు. మొన్న నాకు ఒకసారి వారం కింద చెప్పిండు, అమ్మమ్మ ఇంటికి పోయేస్తానంటే సరే పో బిడ్డ, అమ్మమ్మ 100 రూపాయలు అని నేనే ఇచ్చిన. సరే తీసుకుపోయిండు, మరి మా అమ్మకి ఇచ్చిండో లేదో తెలియదు. మళ్ళా 2 రోజుల కింద అమ్మమ్మ ఇంటికి పోతుంది, జర పనుంది మా దోస్తు గారి దగ్గర, అవి వాడుకొచ్చుకోవాలి, జర పనుంది అని అన్నాడు. సరే తీ బిడ్డ అనుకున్నా. గడికి ఒకసారి ఎందుకు పోతుండు అని అంటే అమ్మమ్మ మీద ప్రేమ ఎక్కువైపోతుండేమో, పోనీ తీ మనం అన్న పోతలేం కదా చూసుకోనని నేను అనుకున్నా గానీ ఇక ఏం చేయాలయ్యా. నెల 15 రోజుల సంది రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు రోజు మా అమ్మోళ్ళ ఇంటికి పోతుండంట.
గా ఇంటి ముందట రమేష్ గారు ఉంటాడు చూడు, గా బిడ్డనంట ప్రేమిస్తుందంట అయ్యా, ఏమైనా దాన్ని చూస్తుందంట. మరి ఎక్కడ చేస్తాడో ఏం కథను. ఇప్పుడు అంటే ఇంటికాడ లేడంట అయ్యా, పొద్దుగాలనే పోయిందంట. నాతోనేమో సినిమా పోతున్నమ్మ మా దోస్తుగాలు ఏంట అంటే మళ్ళీ వందరు పలిచి పాడైన సినిమా షికార్లకు కాదు అమ్మమ్మ ఇంటికి పోయిందంట. మరి ఏం పని మీద పోతుండో ఏమో అయ్యా. ఆ జేబులోనంట చాలా పైసలు కట్టుందంట. మా అమ్మ చూసింది నాకు చెప్తుంది. ఈ పైసల కట్ట ఎక్కడిది, నా ఇంట్లో ఉండే అమ్మ చూసొస్తావు జరా అని లోపలికి పోయేసరికి 20,000 లేవయ్యా, మత్తు మాయం చేసిండు. ఓయమ్మో అంతే నానే, ఆ పని ఈ పని అయి ఉంటది. అయ్యో గట్లెట్లా చేసి పాడైందే. ఏమో అయ్యా, నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు. ఆ 20,000 ఒక దిక్కు కట్టేసిందని తెచ్చి పాడైన మిట్టికి మిట్టి పెరుగుతుంది. అవి ఎక్కడా కాకుండా పోయినాయి. ఆడ తీసుకుపోయి ఎవరికి పెట్టిండు ఏం కథ, లేకుంటే దానికి ఏమైనా అవసరం ఉంటే ఇచ్చిండా ఏంటయ్యా. ఏమో అమ్మా నీకెరక నీ కొడుకు కెరక, చిన్నప్పటి సంది గాబరంగా పెంచుతీవి కదా. అమ్మో నా కొడుకు అయ్యా ఒక్క మాట నాకు కొట్టకు, నా ఉన్న ఒక్క కొడుకు అని గాబరంగా పెంచుతీవి. ఆ తన్నట్టు అయిందా తీసుకుపోయిండు. ఎక్కడ పెడతాడో ఏం కథనో మనకు ఎరుకుంటా. ఇక నేను తీసుకోలేదు అమ్మా అని ఒక్క మాట అంటే నువ్వేమైనా చేస్తావా, నేనేమైనా చేస్తానా చెప్పు. అందుకే కొడుకుకు భయం పెట్టాలని, భయం పెట్టాలి అంటే ఏం భయం అయ్యా, ఆయనకి ఏం ఎరుక, ఆడు అందరి లెక్క కాదు మంచోడు అని ఇంకా కేసుకొస్తుంది. ఇప్పుడు కాలే బాగా ఎందుకో. నేనేం గౌరవం చేసి కలగబడ్డాన్ని. ఆ కొడుకుండు కాబట్టి కొడుకు అడగంగానే ఇయ్యాలమ్మా అన్నట్టు తల్లి తీరు నేను అన్నిందాలో వేసుకుంటా పోయినా ఇచ్చుకుంటా పోయినా. నువ్వేమైనా నన్నే తిట్టి పాడు చేస్తావు, నన్నే బదలాం చేస్తావు. నేను అందరికంటే గౌరవంగా చూసుకున్నా నా చెప్పు. ఏదో కట్ల పుట్టిన కొడుకుని చూసుకోవాలన్నట్టు చూసుకున్నా కానీ ఏదైనా నన్నే తింటావు నువ్వు. అయ్యో దేవుడా, నా బాధ అర్థం చేసుకునేటోడు ఎవ్వడు లేకపోయే. ఇక నా ఉన్న ఒక కొడుకన్నా మంచి పెళ్లి చేసిస్తే ఆడే నన్ను మంచిగా చూసుకుంటానని నేను అనుకుంటే ఇప్పుడు చూసినవా నన్నే ముంచిపోయిండు. ఈ 20,000 ఎట్లా ఏది నువ్వు ఏం కదా. మరి ఫోన్ చేసి అడగకపోయినవే, ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తుండేనేమో. ఫోన్లు పొక్కలు ఏది కలుస్తలేవయ్యా, మొత్తం చిచ్చాపే పెట్టుకుండు. ఎక్కడికి వచ్చిండో ఏం కథనో. మరి ఆ పోర్ని గిట్ల తీసుకొని సినిమా షికార్లకు పోయిందా ఏం కథనో అయ్యా. ఇక పోరి ఖర్చులకు లేకుంటే అవి ఇవో ఇప్పిస్తాను కానీ ఈ పైసలు తీసుకుపోయినట్టుండు. నువ్వేం భయపడకు, మా అమ్మ నాయన ఏమనరు, నేను అంతా చూసుకుంటా కానీ నువ్వు రా, భయపడకు చెప్తున్నా సరేనా. ఆగో వచ్చిండు చూడే నీ గావరాల కొడుకు. ఆగో ఎవరినో ఎంట పెట్టుకొని వచ్చిండే. ఓ అమ్మో, ఇంత పని చేసిన వారా నేను మనసులు అనుకుంటూనే ఉన్నా, బయటికి చెప్పుకుంటే సిగ్గుపోతుందని ఎవరికి చెప్పుకోలే గాని. ఓయమ్మో ఓ దేవుడో, ఇంత పని చేసినావు గారా. ఈ అవ్వ ఏమైందే. ఆగో గీవనే నీ కోడలు లేపుకొని వచ్చిన. ఇక రేపటి సంది మన ఇంట్లోనే ఉంటది. ఇక నిందాల నువ్వే చూసుకోవాలి చూడు. ఈ మంది ముంచె ముఖంలో చెప్పు, ఏం రోగం పుట్టిందిరా నీకు పాడయి. సరే లేపుకొని వస్తే లేపుకొని వచ్చినవేమో గాని గా పోరేం నచ్చిందిరా, నీకంటే ముసలి ముఖం ఉంది, నీకంటే ఈడు చాలా పెద్దగా ఉన్నట్టుంది, గాదేం నచ్చిందిరా పాడయి. ఓయమ్మో పోయి పెగ్గా ముసల్లాన్ని తీసుకొని వచ్చినావు. ఆగో చూసినావా మీ అమ్మ ఎట్లా తిడుతుందో. నువ్వేమో అందంగా ఉంటావు అని నన్ను ప్రేమలో పడేసినావు. మీ అమ్మనేమో ముసలి ముఖం దాన్ని ఎందుకు తెచ్చుకున్నావు అని తిడుతుంది. ఛీ, మీ అమ్మ అంటే నాకు అందుకే నచ్చదు. వీరి కొద్దు ఎక్కడైనా పోయి కిరాయికుందామంటే నువ్వు విన్నావా నా మాట, డైరెక్ట్ మీ ఇంటికే తీసుకొచ్చినావు. అబ్బో జీవతో నేనే లేదుతా. ఊకో మా అమ్మ గతిని అంటది, కోపం మీద అంటది కానీ ఊకో. నీ కోపం పాసన నీ పాసన దండు ఎక్కడిది రాదే, మన ఇంటికి తీసుకొని వచ్చినావు దాన్ని. ఓ అమ్మ నువ్వు నన్నేమన్నా కానీ దాన్ని ఏమనకే చెప్తున్నా, అది చాలా మంచిది, దాని గురించి నీకు ఎరకలేదు. నువ్వు ఊకే మొత్తుకోకు చెప్తున్నా. పాప నాడు తీసుకొని వా ఇంట్లకు, రేపు మేము లగ్గం చేసుకుంటాము. ఆ లగ్గంకి ఏమేం కావాలో అన్ని ఇందాల సామాను జర చూసి సూరాంచుకొని పెట్టుకో సరేనా. పంతుల్ని మాట్లాడినా రేపు పంతులు వస్తాడు, మన ఇంట్లోనే లగ్గము. ఓయమ్మో చూసినవా అయ్యా ఎట్లా మాట్లాడుతుండో, ఈడు గిత్తత లేడు గాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఓయమ్మో ఎవరు నేర్పించి పాడైండు, ఇవన్నీ ఎరక లేకుండే కదా ఈయనకి. నువ్వు చేసిన గౌరవమేనే ఇదంతా. బాగైంది. నీ కొడుకు ఆఖరి వరకు గిట్లనే చేస్తాడని నాకు అన్ని ఎరుకనే. బాగైంది గట్లనే కావాలి పాటు. నీ కొడుకు ఏది చెప్తా అది చేస్తావు కదా, మరి చెయ్యరాదు. ఈ అవ్వ ఈడేమో ఏది చెప్పినా నన్నే తిడతాడు, నువ్వేమో నన్ను ముంచడానికే ఉండబట్టివి. నిన్న ఎక్కడ పోతున్నావురా అంటే సీమక్షికార్లకు మా దోశలు మట్టిపోతున్నానంటివి. అమ్మమ్మ ఇంటికి పోయినామంట కదరా. అంటే ఈ మధ్య అంటే అమ్మమ్మ ఇంటికి పోతున్నావు అంటే ఈ సంగతేనా. ఏం రోగం పుట్టిందిరా నీకు, నీకు పనే శాత కాదు. తెచ్చుకొని ఎట్లా చేస్తావు అనుకుంటున్నావురా, ఏ దయ్యంతో తెచ్చుకున్నావు చెప్పు దీన్ని. అరే మా మామగాడు మస్తు ఉన్నోడే, ఇక లేనప్పుడు ఆడే పంపిస్తాడు ఈ పైసలు, మనకేం కరువు ఉండదు. ఈ మామ ముక్కుల నీ ముక్కులతో కుయ్యవాడు రాడు. ఆడు ముందే మంచోడు కాదురా, పెద్ద పెద్ద పోలీసులు వాళ్ళు తెలుసు. ఇక అందరికి చెప్పి నీ పొక్కంత వల కొట్టించిరానుకో ఇక ఆగముంటది నీ బతుకు. కాదురా ఏ ధైర్యంతో తెచ్చుకున్నావురా, నీకంటే ముసలి ఉన్నట్టుందిగా పోరి, ఏమన్నా అన్నం చందం ఉన్నారా. ఏదో చిన్న పిల్లలు అన్న తెచ్చుకున్నాయి. అమ్మ జీవన్ ప్రేమించిన అమ్మ దగ్గర పెళ్ళని చేసిరా అంటే ఎట్నో అట్లా ఒప్పించని చేస్తుంది కానీ నీకంటే ఈడెక్కువ ఉన్నట్టుంది. ఇదేం నచ్చిందిరా, నాకంటే ముసలిగా కొట్టు చూస్తానుకో. అమ్మ మళ్ళీ నువ్వు గజంటి మాటలు అనకు, మంచిగా ఉండదు. ఆ పిల్ల అంటే నాకు ఇష్టము, నేనంటే ఆ పిల్లకి ఇష్టము. ఇక ఎవరు చెప్పినా ఆగం కానీ ఇక నువ్వు అసంటి మాటలు మాట్లాడకే చెప్తున్నా. ఏమి నీ కూడలే అయిపోయింది, ఇక మళ్ళీ ఏం మాట్లాడకు సరేనా.
కాదే ఓ సిగ్గు తప్పిందా, ఈయనకంటే తెలుసో తెలియక వేసి ఉంటాడు, ఇది చిన్న పోరడు. నీకేమైందే గాడిదెత్తున్నావు? ఆనకంటే 2 ఇంచులు పెద్దగానే ఉన్నట్టున్నావు, నీకేం రోగం పుట్టిందే తెలియదానే? ఇదేం పని పాట శాతగానోడు చిన్నోడు, ఏం డ్యూటీ చేస్తలేడు, ఏం చేస్తలేడు, నన్ను ఎట్లా చేస్తాడు, ఎట్లా పెంచుతాడు అనేది ఇంత సిగ్గు లేకుండా ఎట్లొచ్చినవే గిన్ని చూసుకుంటా. ఆ నా పరిస్థితి అంతా తెలిసి మా అమ్మగారు దానివి నువ్వు అన్ని ఎరుకైనాక ఇట్లా ఈ నింట పెట్టుకొని వచ్చినవే నువ్వు. అగో చింటూ, నేను పోతున్నా, మీ అమ్మ ఎట్లా తిడుతుంది చూడు. నేను ఊకరన్నీ వచ్చిన మీ అమ్మతో మాటలు పట్టడానికి వచ్చినట్టున్నా, నేను పోతున్నా అయ్యా. అరే ఉండు స్వీటీ, ఏమైతుంది? ఇక మా అమ్మ కోపంలో గట్టినే మాట్లాడుతుంది. కోపం అంతా పోయినాక ఈ కోడల్ని మంచిగా చూసుకుంటది. ఊకో ఊకో. యువతి రానా కోడలు కొల్లమ్మ ఎవ్వతి లేదు. నడు నడు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళురి. అయ్యో దేవుడా, అమ్మగా ఇంటికాడ ఎంత ఇజ్జత్ బతికినోళ్ళమో ఇప్పుడు ఆడ నా అమ్మ నా ఈ ఇజ్జత్ మొత్తం తీసిరు, ఈడ నా ఇజ్జత్ మొత్తం తీసిరు. ఏమని ఉన్నాదిరా? ఏమొద్దు నాయన, ఇప్పుడు నా అమ్మగారింటికి ఏం ముఖం పెట్టుకొని పోవాలి? ఇట్లా ఇజ్జత్ తీసి పడేసిండు వీడు. అమ్మా ఒవ్వడేం బీకలేడు, ఆలీలకు భయపడుకుంటే ఇంకెన్ని రోజులు ఉంటవే? నా కొడుకుకు నచ్చిన పిల్లని తెచ్చుకుంది కదా, మంచిగా సాగి పెంచి పెద్ద చేస్తాను ఉండాలి గాని ఏందే ఒకటే పని వచ్చింది సంది తీరుతున్నావు. అబ్బో చేసినవన్నీ సుఖమైన పనులని ఎందుకు తీరుతున్నావే అని అంటున్నావు. ఊకో సిగ్గు తప్పినట్టు, ఏం బతుకు పాడైందిరా అనేది? ఏ దానికైనా అమ్మకే చేసి జాపేటోంది. ఇప్పుడు పెళ్ళాన్ని తెచ్చుకున్నావు, పెళ్ళాన్ని ఇట్లా జాతావు, నువ్వెట్లా బతుకుతావు? అన్ని దాని నేనే చేసి పెట్టాలా, నేనే తీసి పెట్టాలా చెప్పు? ఓయమ్మ ఊకే మొత్తుకోకే. పెళ్ళైన వారం రోజుల తర్వాత ఏదైనా ఒక డ్యూటీ చూసుకొని పోతా తీయే. నెల జీతం తెచ్చి నీ చేతనే పెడతా ఊకో. తూ నీ బతుకుల చెప్పు, నువ్వు వారా పని పోతా అని ఎన్నేళ్ళ సందన పట్టివి. వీరికి 2 నెలల సంది చదువు బంద్ చేసినావు. అమ్మ పని పోతామ్మా డ్యూటీ చూసుకుంటా, ఆగిన పైసలు నీకు ఇస్తాను ఎప్పటి నుంచో అనబట్టివి. పీక్ పీక్ ఇచ్చినావయ్యా, ఇప్పుడు వీక్ ఇస్తావు, నేను నమ్మాలి ఇక. తూ అరే నా మాటలు నమ్మేజరా. ఇన్ని రోజుల సంది అంటే నేను ఒక్కనే ఎట్లా బతుకుతా అనుకున్నా కానీ ఇప్పుడు నా పిల్లని తెచ్చుకున్నాక ఆమె నన్ను మంచిగా చూసుకోవాలి కదా, అన్నిందాలు ఇప్పియాలి కదా. ఇప్పటి నుంచి పని పోతా నేను, ఊక మొత్తుకోకు. నడు నడు, ఈ పిల్లకి ఏమేం కావాలో జర చూసుకోపో. పిల్ల లేదు పొక్క లేదు ఎవ్వతి లేదు, నడువురా ఇంట్లోకించి బయటికి నడువురా. ఓయమ్మో ఓయమ్మో, నా అమ్మగారు అందరు వచ్చి నా ఇంటికాడ పంచాయతీ పెడితే నా ఇజ్జత ఏమనుంటదా? దేవుడు నన్ను గిట్లాగం చేస్తుండే మేడు. నడు చింటూ, మీ అమ్మ తూతూ అంటుంటే మనం ఎందుకు చెప్పు ఉండుడిరా, నడు పోదాం. ఈ అవ్వ ఊకోవే, మా అమ్మ ఏదో కోపంలో అంటుంటే ఊకని సీరియస్ అవుతున్నావు నువ్వు, జరుండు. ఆగో మీ అమ్మ మీద కోపం నా మీద తీస్తున్నావేంది? వచ్చినాక మంచిగా చూసుకుంటా, నేను ఒక్క మాట అనను అని చెప్పుకుంటే తీసుకొస్తుంది. ఇప్పుడు చూసినావా, మీ అమ్మ మీద కోపం నా మీద తీస్తున్నావు, తిడుతున్నావు. అందుకే నేను రానంటే రానని చెప్పిన, నా మాట నాకు తారారా, నేను మంచిగా చూసుకుంటా, మీ అమ్మ మీ అయ్యే పెళ్లి చేస్తట్టు అని తీసుకొని వచ్చినావు. ఇప్పుడు చూసినావా ఎట్లా తిడుతున్నావో? ఓ పోషక్క, ఏమైనా ఎరుకైందా నీకు? పెంటమ్మోళ్ళ ఇంట్లో లొల్లి అంటే లొల్లి వినిపిస్తుంది. పోరగాడు యువతను తెచ్చుకుందంట కదా, గదే నువ్వు అన్న పోర అయి ఉంటది మరి. లొల్లి లొల్లి వినిపిస్తుంది తల్లి. ఓయమ్మో ఏమైందని అడిగితే అది నన్ను తెచ్చి పాటు చేయగలని మా వచ్చినక్క. ఎరుకైంది చెల్లె, జరుండు జరుండు. పెంటమ్మ ఇంటికి ఇవ్వాలి అమ్మగారు వాళ్ళు ఊరోళ్ళు అందరూ ఒక డీసీఎం కట్టుకొని వస్తురంట. పంచాదంటే పంచాది ఉంటది ఇప్పుడు. ఊరంతా ఒకటి చేస్తారు, రచ్చ రచ్చ అయితే చూడదాని ఇంటికాడ. బాగైంది బాగైంది, దానికి తన్నట్టు కావాలి. గాపూరి నేను చెప్పలే వాళ్ళ అమ్మగారి ఇంటి ఎదురుగా ఉంటదని. ఆ పోనీ లేపుకొని వచ్చిందంట. ఈయనకంటే 2 సంవత్సరాలు పెద్దనంట, అది పెద్ద ముసలి ముఖందంట. దాన్ని తెచ్చుకుందంట. ఇప్పుడు గదే పంచాది ఉన్నట్టుంది చెల్లి. ఇక మా చెల్లి ఆలూరులోనే ఉంటది కదా, పంచాదికి వస్తున్నా మా అక్క నువ్వు ఇంటికాడనే ఉన్నవా ఇక అంటే, ఏమైంది ఏం పంచాది అంటే గిట గిట సంగతి అక్క అని చెప్తుంది. గట్లా నాకు ఎరికైంది చెల్లి. బాగైంది బాగైంది, ఆయన మనం అనుకోలే, తన్నట్టయింది, దానికి అట్లనే కావాలి. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లండి? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి. దోస్తులు కాన్సెప్ట్ నచ్చిందా? ఇక మీకేమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కాన్సెప్ట్స్ కింద కామెంట్ చేయండి. మేము 2-3 డేస్ వీడియో అనేది పూర్తిగా రెడీ చేసి మీకోసం తీసుకొస్తాము. ఈ దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నందుకు మా కోసం చిన్న లైక్ కొట్టాలి. ఈ దోస్తులు అర్థమైంది అనుకుంటా మా బాధ. ఇక మరొక మంచి వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.